హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 31 సంవత్సరాల నుండి మగవాళ్ళల్లో అంగంలో పవర్ తగ్గినా, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గినా, పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సైజ్ సన్నగా అయిపోయినా, పవర్, భార్యతో గొడవలు, మనస్పర్ధాలు పెరిగిపోయినా, విడాకుల దాకా వచ్చిన సమస్య అయినా, విడిపోదాం, సెక్స్ జరగట్లేదు, నీతోని కావట్లేదు అన్న భర్తలకు, భార్య అన్న భర్తలకు వాళ్ళ ట్రీట్మెంట్ మా దగ్గర శాశ్వతంగా మీకున్న సమస్యతో మీరు బయటపడవచ్చు. యునాని వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. యునాని అంటే ఇవాళ మందులు ఇస్తాం, మేనేజ్ అయిపోతుంది, ఇవాళ సెక్స్ చేసుకో, తర్వాత రేపటి నుంచి మళ్ళీ లేదు, మందు వేసుకుంటేనే ఇవాళ సెక్స్ చేస్తున్నట్టు కాదు. యునాని అంటే మీకు శాశ్వత బయటపెట్టడానికి అభయం ఇచ్చే ఒక సిస్టమ్. మీకు మంచి అభయం ఇస్తుంది. మీరు ఈ సమస్యతో బయటపడతారు ముమ్మాటికి. ఎప్పటికీ మీ దరిదాపుల్లో మళ్ళీ ముసలితనంలో వస్తే సమస్య రావచ్చు, ఆండ్రోపాస్ పీరియడ్ ఉంటుంది కావచ్చు. దేవుడు మన ఫిట్టింగ్ బాగా చేశాడు, మన అవయవాలన్నీ బాగున్నాయి. అక్కడ ఏదైనా లోటు జరిగినప్పుడే, మన బాడీలో ఏదో లోటుపాట్లు జరిగినప్పుడే మనకు అంగంలో స్తంభన తగ్గుతుంది, సెక్స్లో టైమింగ్ తగ్గుతుంది, మనకి స్ట్రెస్ హార్మోన్స్ బాగా పెరిగిపోతాయి, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, డిప్రెషన్ పెరిగిపోతుంది, పాజిటివ్ హార్మోన్స్ తగ్గుతాయి, నెగటివ్ హార్మోన్స్ పెరిగిపోతాయి, టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, కార్టిజోల్స్ పెరిగిపోతాయి. మన వల్లే ఇవన్నీ వచ్చాయి. సరిగా నిద్ర తీసుకోకపోవటం, ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకపోవటం, ఎండకు ఎక్స్పోజ్ కాకపోవటం, ఇవన్నీ చేయకపోవటం ఒకవైపు అయితే, అతిగా హస్తప్రయోగం చేయటం ఒకవైపు, పోనోగ్రఫీ చూడటం ఒకటివైపు, అంటే హోమోసెక్జువాలిటీ, ఓరల్ సెక్స్ కూడా విచ్చలవిడిగా చేయటం, ఇవన్నీ చేయటం వల్ల, పైగా సిగరెట్టు, టబాకో, గుట్కా, కిల్లీలు, అవన్నీ హుక్క, ఇవన్నీ సేవించటం వల్ల, కొన్ని చెడు వ్యసనాల వల్ల అంగస్తంభన సమస్య, కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల అంగస్తంభన సమస్య, కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల అంగస్తంభన సమస్య, కొన్ని సర్జరీల వల్ల వచ్చే అంగస్తంభన సమస్య, వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఊబకాయ పెరిగిపోవడం, బాగా దేహముదురుగా మారటం, ఇవన్నిటి వల్ల, నైట్ నిద్ర లేకపోవటం, ఇవన్నీ కారణాల వల్ల, ఏ కారణమైనా, అన్ని కారణాలైనా అంగస్తంభన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవాళ టాపిక్ వచ్చేసి శీఘ్ర స్ఖలనము. అంటే మనం సెక్స్ మొదలుపెట్టాక ఆమె యోనిలో మన అంగం ప్రవేశపెట్టిన తర్వాత ఆమెకు ఆర్గజం కలిగే వరకు, ఆమె ఆర్గజం అంటే ఆమెకు కూడా మనకి ఎలా వీర్యం ఎజాకులేషన్ అవుతుంది, వాళ్ళు కూడా సుఖ పొందుతారు, భావి ప్రాప్తి పొందుతారు. దానికి ఆర్గజం అంటారు. జీ స్పాట్ అనేది వాళ్ళకి ఎక్కడ ఉండదు. ఒక మాట జనాలు చెప్తుంటారు కానీ దానికి అస్సలు దాని ఉనికి లేదు. కానీ జీ జోన్ అని ఉంటుంది. మన అంగం బాగా స్తంభించి గట్టిగా ఉన్నప్పుడు, ఆ యోనిలో పెట్టి బాగా రాపిడి చేసినప్పుడు వాళ్ళు కూడా భావి ప్రాప్తి పొందాలి. సెక్స్ చేస్తే ఇరువైపులు సుఖపడాలి. అలా కాకుండా మధ్యలోనే ఆమె సుఖపడక ముందే మన వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తే దానికి శీఘ్ర స్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, చాలా కారణాలు ఉన్నాయి. అసలు సార్ నేను పెళ్లి చేసుకున్నాను, ఎప్పుడు సెక్స్ చేయాలనుకున్నా కూడా తొందరగా వెళ్ళిపోతుంది. మా ఆవిడ అంటుంది, సార్ ఎందుకు వస్తావా మాటికి నాకు రెచ్చగొడతావు, నేను ఫుల్ మూడ్లో వచ్చినప్పుడు నీకు తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, నేను డిసప్పాయింట్ అవుతాను, నేను మూడ్ ఆగిపోతుంది అది అంటుంటారు చాలామంది. అన్ని మాటలు ఇవి మహిళలు. అయితే ఇక్కడ మనకు తొందరగా ఎందుకు వెళ్ళిపోతుంది, ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, మనకు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేస్తాం కదా, తొందరగా వీర్యం తీసేసి ఉల్లాసం పొందుదాం, ప్లెజర్ పొందుదాం, ఆ ఉత్సాహంతో మనం తొందరగా వీర్యం తీసేస్తుంటాం టీనేజ్ నుండి. అదే అలవాటు బ్రెయిన్ పడిపోతుంది. ఆ బ్రెయిన్ చేస్తున్న టైం ఫిక్స్ చేసుకుంటుంది. అలారం ఫిక్స్ చేస్తాం కదా మనం, బ్రెయిన్ ఆ టైము 1 నిమిషం లోపల తీసేయాలి, ఆ టైం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. దానికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. యాక్చువల్ దేవుడు మనకి ఇచ్చిన టైం ఉంది. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అంటే నార్మల్ వాళ్ళకి ఎంత టైం వస్తుందో మనకు కూడా అంత టైం వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేసుకున్నాం, హస్తప్రయోగం మొదట్లో చేసి మన బ్రెయిన్కు ఒక హ్యాబిట్ వేసి పడేసాం, తొందరగా బయట తీసేయాలి. అదే హ్యాబిట్ బ్రెయిన్కు ఉంది. మనం ఎప్పుడు హస్తప్రయోగం చేసినా, సెక్స్ చేసినా దానికి తొందరగా బ్రెయిన్కు రిఫ్లెక్సెస్ తొందరగా వెళ్ళిపోతాయి. అంగం దగ్గర నుండి
తొందరగా వెళ్ళిపోయే వరకు బ్రెయిన్ తొందరగా ఆర్డర్ ఇచ్చేస్తుంది, వీర్యం డిశ్చార్జ్ అయిపోతుంది. అప్పుడు మన పార్ట్నర్ సుఖపడకపోవచ్చు. అప్పుడు వీళ్ళ మధ్య గొడవలు మొదలవుతాయి. ఎప్పుడు సెక్స్ చేసినా 10 సార్లు చేస్తే ఒకసారి 2 సార్లు ఆమె సుఖపడుతుంది, 8 సార్లు సుఖపడకపోవచ్చు. అక్కడ భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు, గొడవలు, విడాకులు దాకా పోతుందండి. కొన్ని సందర్భాల్లో లేచిపోవుడు, అక్రమ సంబంధాలు ఇవన్నీ తావుతీస్తాయి. ఈ సమస్య వల్ల చాలా సమస్యలు పుట్టుకొస్తాయి. దాంపత్య జీవితం అంతా పాడైపోయి విడాకుల దాకా 2 కుటుంబాలు జత భార్యాభర్తలు కాదు 2 కుటుంబాలు విడిపోతాయండి ఒక్క చిన్న సమస్య వల్ల. ఈ సమస్య హస్తప్రయోగం వల్ల అతిగా బూత్ సినిమాలు అంటే పోనోగ్రఫీ చూడటం వల్ల వచ్చిన సమస్య. దీనికి పరిష్కారం చెప్తే దీనికి ట్రీట్మెంట్ చేస్తే పరిష్కారం ఉంటుంది, శాశ్వత నివారణ ఉంటుంది దీనికి. కానీ మగాడు వచ్చి మా దగ్గర చూపించుకోవడానికి ఇష్టపడడు, సిగ్గుపడుతుంటాడు, బిడియం చెందుతుంటాడు. అబ్బా నాకేం లేదు, నేను మస్తున్నాను, భార్య మీద నెట్టేస్తుంటాడు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చాలామంది భార్యలు ఏమంటారంటే, సార్ ఎప్పుడు నేను సహకరించినా, ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కౌన్సిలింగ్ వేరే డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, అయినప్పటికీ టైము పెరగట్లేదు. ఇది ఒక పైథాలజీ అండి. బాడీలో ఒక చేంజెస్ వచ్చేసినాయి, మనమే తెచ్చుకున్నాం. టైం తొందరగా తీసేసే టైం మనం బాడీలో మన బ్రెయిన్కు ఫిక్స్ చేసాం కాబట్టి అది మళ్ళీ మారదు, మళ్ళీ దానికి రీసెట్ చేయాల్సి వస్తుంది. యునానీ మందులతో తగ్గిపోయిన హార్మోన్స్ని మళ్ళీ పెంచేస్తాం. సీరోటోనిన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోతే సెక్స్ సెంటర్లో ఆ న్యూరో హార్మోన్ అంటారు, దాని న్యూరో హార్మోన్ కూడా అంటారు దానికి. ఆ హార్మోన్ పెంచేస్తే ఈ కండిషన్ రిఫ్లెక్స్ అనే కండిషన్ తగ్గుతుంది. అలాగే అంగం ముందు భాగం కొన్ని నరాలు సెన్సిటివ్గా మారుతాయి, ఆ నరాలు కూడా సెన్సేషన్ తగ్గిస్తే మళ్ళీ అలాగే వీర్యం ఉత్పత్తి పెంచేసి వీర్యం చిక్కదనం పెంచేస్తే మళ్ళీ సమస్య మీ దరిదాపుల్లో ఉండదు. మీరు హాయిగా రాణించగలుగుతారు బెడ్ మీద. సెన్సిటివిటీ తగ్గిపోయి సెక్స్ హార్మోన్ పెరిగిపోయి అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ అంగం యోనిలో పెట్టినప్పుడు అది సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఈ లోపల ఉన్న వెచ్చదనానికి, యోనిలో ఉన్న వెచ్చదనానికి తట్టుకోలేము కాబట్టి వీరం తన్నుకుంటూ బయటకు వస్తుంది. ఇక్కడ సెన్సేషన్ తగ్గిపోయినప్పుడు మనం సెక్స్ ఎంతసేపు చేసినా ఏం కాదు, హాయిగా రిలాక్స్గా ఆమె సుఖపడే వరకు సెక్స్ చేయొచ్చు. ఏ సందేహం లేకుండా, అంటే లో కాన్ఫిడెన్స్ కాకుండా హాయిగా సెక్స్లో రాణించవచ్చు. అప్పుడు మన పార్ట్నర్ అంటే మెప్పు పొందొచ్చు, ఆమె మనసు గెలవచ్చు. ఎప్పుడు ఆమెకు సుఖపెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఈ మధ్యకాలంలో కొత్త నూతన జంటలన్నీ విడిపోవడానికి సెక్స్ సరిగా లేకపోవడమే ప్రథమంగా కారణం ఉంది. తర్వాత 2 కారణాలు, కొన్ని చోట్ల డబ్బు కావచ్చు, వేరే కారణాలు కావచ్చు, కానీ చాలా వరకు సెక్స్ సవ్యంగా జరగట్లేదని, ఆమె భావిప్రాప్తి చెందట్లేదని. కాబట్టి నేను ఉండను సార్ మా ఆయనతో, ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచింది, 5 సంవత్సరాలు గడిచింది, ఇప్పటివరకు సుఖపడట్లేదు. మా ఇంటికి వస్తే అనుమానిస్తాడు, మా బంధువుల ఫోన్లో వస్తే కూడా అనుమానిస్తాడు. ఆయన సెక్స్ చేయడు, మాకేమో మా మీద అనుమానాలు బాగుంటాయి సార్ చెప్పుకురావడం చాలామంది చెప్తుంటారు. నా ఫోటోలు తీసేసి నా వీడియోలు భర్తలకు ఇచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి బాబు అంటుంటారు భార్యలు. సార్ మా ఆవిడ పంపింది సార్, మేము వీడియో చూసి వచ్చాం సార్ అని ఎంతోమంది మా పేషెంట్ అంటుంటారు. అందరికీ చెప్పేది ఏంటంటే, అంగస్తంభన సమస్య పుట్టుకతో ఏమి ఉండదు. మన హస్తప్రయోగం వల్ల, మన బూత్ సినిమాల వల్ల, మన బోర్ల పడుకొని బెడ్ మీద రాపడి చేసుకున్న వల్ల మన అంగం ఆకారం పాడవుతుంది, లోపల పైథాలజీ మొదలవుతుంది, పైన అనాటమీ పాడవుతుంది. అంటే ఇక్కడ సెన్సేషన్ పెరిగిపోయి లోపల ఉన్న ఎండోథీలియల్ సెల్స్ కూడా వాపొచ్చేసి ఇవన్నీ సమస్యలు, అంగస్తంభన సమస్య రావచ్చు, శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య రావచ్చు, అలాగే ప్రీకం అనే సమస్య రావచ్చు, సంతానలేమి సమస్య రావచ్చు, వీర్య కణాలు తగ్గొచ్చు, వీర్యం క్వాలిటీ, క్వాంటిటీ, విస్కాసిటీ తగ్గొచ్చు. విన్నారు కదండి. మీలో శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య ఉంటే, సెక్స్ సరిగా చేయలేకపోతున్నారు అనుకోండి, మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ ఫోన్ మీద, ఈ లైన్ మీ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నా కన్సల్టేషన్ తీసుకొని, పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుంది, తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గర నుండి వచ్చి నాకు దగ్గరలో నేరుగా ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.